నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బాలీవుడ్ గ్లోబల్ కపుల్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లో తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నట్లు హీరోయిన్ దీపికా పదుకొనే వెల్లడించారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దీపిక మొదట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత ఉపేంద్ర హీరోగా నటించిన ఐశ్వర్య సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాతి ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బీ టౌన్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టాండమ్ ను సొంతం చేసుకుంది. అలాంటి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటిగా అవార్డ్స్ తీసుకుంది. దీపిక ఫిల్మ్ కెరీర్ సాఫీగా సాగినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. రణబీర్తో ప్రేమాయణం, బ్రేకప్ తో డిప్రెషన్ బారిన పడింది. ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, కానీ తన తల్లి తనకు ధైర్యం చెప్పడంతో తిరిగి సినిమాల్లో నటించానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దీపిక. 2013లో రామ్ లీలా సినిమాలో రణవీర్ సింగ్ తో కలిసి నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్న వీరు 2018లో ఇటలీలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాన్ని చేసుకున్నారు. కొన్ని రోజులు దీపిక ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ లో ఈవెంట్ లో కూడా రెడ్ కార్పెట్ పై మెరిసింది దీపిక. అదే సమయంలో ఆమె తన బేబీ బంప్ కవర్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్ కొట్టింది. సభ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన కోచర్ చీరలో కస్టమ్ జ్యువెలరీలో దీపిక మరింతగా కనిపించింది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించింది దీపిక. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో దీపిక రణవీర్ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దీపిక కల్కి 2898 AD చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది మే 9న రిలీజ్ కానుంది. కొన్నాళ్ళుగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది దీపిక. ఇక ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమాల్లోనూ మెరిసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.